హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భవనం కూలిన ఘటన కలకలం రేపుతోంది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలింది. శిథిలాల కింద 2 కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్ రవి, ఏం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు అంటే ఎవరికైనా ఏమైనా గాయాలయ్యాయా? శిథిలాల దగ్గర వివరాలు, పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ? చక్రి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ ఒక అరగంట క్రితమే నేలమట్టమైంది. అయితే ఈ రోజే ఆ బిల్డింగ్ కి స్లాబ్ వేసినట్లుగా తెలుస్తుంది. స్లాబ్ వేసిన తర్వాత కార్మికులంతా తమ పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే కుప్పకూలింది. అయితే ఆ టైంలో ఇంకా కొన్ని పనిముట్లు అక్కడ ఉన్నటువంటి తొలగిస్తూ ఒక 2 కార్మికులు దాని కిందే ఉండిపోయారు. అదే సమయంలో కుప్పకూలిందని అక్కడ ఉన్నటువంటి మిగతా కార్మికులు చెప్తున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఒక కార్మికుడిని, దాని కింద కూరుకుపోయినటువంటి ఒక కార్మికుడిని బయటకు తీశారు. తనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్నటువంటి అంబులెన్స్ లో ఆ కార్మికుడిని తరలించారు. మరొక కార్మికుడి కోసం ఇంకా పోలీసులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే తను తప్పించుకొని వెళ్ళాడా, లేకపోతే మొత్తం శిథిలాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలడంతో వాటి కిందే కార్మికుడు ఉండిపోయాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం అక్కడికి 20కి పైగా కార్మికులు వచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరూ పనులు ముగించుకున్న తర్వాత వాళ్ళు ఉన్నటువంటి లెక్క ప్రకారమే ఇంకొక 2 ఉండొచ్చు అని మాత్రమే భావిస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా దాని కిందే ఒక కార్మికుడు ఉండిపోయాడా, లేకపోతే మరికొందరు 2కి మించి కార్మికులు ఏమైనా ఉన్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం స్లాబ్ ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది కాబట్టి దాని కింద ఎవరైనా చిక్కుకున్నా కూడా కనపడనంతగా మారిపోయింది. అక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి టైంలో లైటింగ్ కూడా లేదు. ప్రస్తుతం చీకట్లోనే. ఎన్ని గంటలకి జరిగింది రవి ఇది? ఎగ్జాక్ట్ 8:30, 8:40 అంటే ఇప్పుడు సాధారణ కన్స్ట్రక్షన్ వరకు సాయంత్రం 5-6 గంటలకు ముగించేయాలి. అందులోనూ ఇప్పుడు అఫీషియల్ అంటే గవర్నమెంట్ భవనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈవినింగ్ తర్వాత కూడా ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఎందుకు జరిగింది? దీనికి సంబంధించిన రీజన్స్ ఏమైనా తెలుస్తున్నాయి? ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిందని? సాధారణంగా కొన్ని రకాల పనులు నిర్వహిస్తున్నప్పుడు సాయంత్రం 6 గంటలకే పనులు ముగిస్తారు. కానీ స్లాబ్ లాంటి వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆలస్యంగా మారుతుంది. అనుకున్నటువంటి టైం కంటే వాళ్ళు ఓవర్గా కూడా చేసుకుంటుంది. మనం సాధారణంగా చూస్తున్నటువంటి టైంలో, స్లాబ్ వేస్తున్నటువంటి టైంలో ఎగ్జాక్ట్ 6 కాకుండా ఒక 8 ఆ టైంలో, అంటే అనుకున్నటువంటి టైం కంటే అదనంగా 2 గంటలు కూడా పడుతుంది. సో ఈ రోజు కూడా అక్కడ స్లాబ్ వర్క్ జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇన్ కేస్ ఈ రోజు అనుకున్నటువంటి టైంలో కార్మికులు కొంత తక్కువ వచ్చినా కూడా మరింత డిలే అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ రోజు ఎగ్జాక్ట్ 6 కాకుండా ప్రమాదం జరిగింది 8:30, 8:40 అనే టైంలో చెప్తున్నారు. కాబట్టి స్లాబ్ వర్క్ కారణంగానే ఈ రోజు ఎక్కువ డిలే అయ్యిందా అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్మికులు మాత్రం కొద్దిసేపటి క్రితమే మేము పనులన్నీ ముగించుకున్నాం, అదే టైంలో కుప్ప కూలింది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం పనులు 8:15, 8:20 ఆ టైంలో అయిపోయి ఉండాలి. వాళ్ళంతా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవడమో లేకపోతే వాటి కింద ఉన్నటువంటి పనిముట్లన్నింటినీ తొలగించుకునేటటువంటి క్రమంలోనే ఇది జరిగింది. ప్రస్తుతానికైతే 2 కార్మికులు ఉన్నారా, లేకపోతే మరికొంతమంది ఎవరైనా చిక్కుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.